ఓం నమో వెంకటేశాయ. ధీ నిర్మంథనేన జాత భీ నిర్మంథనే పరీత గోవింద త్వమేక దేవో బహువేద బోధితః త్వమేక జీవో బహుదేహవర్ధితః త్వమేక భావో బహుధా విభావితః త్వమేవ వావోడుప ఇత్యుదీరితః అని అతులిత కరుణామరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా భావించుకుంటూ శ్రీ శుక్రవారం ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము. ఈ కార్యక్రమానికి మంగళాచరణ చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. వాగీషాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శైలాగ్రకృతవాసాయ వేలాతీతదయాబ్ధయే లీలానిర్జితపాదాయ లీలానిర్జితమాయాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణాంకరహితాబ్జవికాసశుద్ధం వ్యాసప్రసూతశుకతారకభాసబద్ధం సంసారమూలఘనతామసనాశసిద్ధం స్వాకాశమాశ్రయత భాగవతం సమృద్ధం. శ్రీ గురుభ్యో నమః. ఊర్వశి గారు రావటమే కండిషన్స్తో వచ్చింది. నా మేకపిల్లల్ని నువ్వు జాగ్రత్తగా రక్షించాలి, వాటిని ఎవరైనా ఎత్తుకుపోతే నేను దగ్గర ఉంటానని చెప్పింది. నాకు ఎప్పుడూ నువ్వు వివస్త్రుడిగా కనిపించకూడదు అని చెప్పింది. ఇంద్రుడి ఆజ్ఞ మేరకు గంధర్వులు వచ్చారు. ఈ సాకుల్ని రెండింటినీ కనిపించేట్టు చేసేశారు. మేకల్ని ఎత్తుకుపోయారు. ఆ ఎత్తుకుపోయిన మేకల్ని మళ్ళీ తిరిగి ఇచ్చినట్లు అనిపించారు. కానీ పాపం ఆయన హడావిడిలో వివస్త్రుడిగా ఉన్నప్పుడు ఆయన వివస్త్రుడిగా ఉన్న పరిస్థితిని ఆవిడకి చూపించేసేశారు. చూపించడంతో ఊర్వశి పైకి వెళ్ళిపోయింది, దేవలోకానికి వెళ్ళిపోయింది. కాకపోతే పురూరవసుడు మాత్రం పిచ్చోడైపోయాడు. పిచ్చోడైపోయి ఉన్నంతవత్ మహీ మొత్తం భూమంతా కలయి తిరుగుతున్నాడు. ఊర్వశి ఎక్కడైనా కనిపిస్తుంది అనే ఆశ కనిపించింది. సతాం వీక్ష్య కురుక్షేత్రే సరస్వత్యాంచ తత్సఖీః పంచ ప్రహృష్ట వదనాః ప్రాహ సూక్తం పురూరవాః. సహ ఈ పురూరవసుడు తాం వీక్ష్య ఆవిడని చూశాడు. ఎక్కడ చూశాడు? కురుక్షేత్రంలో చూశాడు. సరస్వత్యాంచ సరస్వతీ నదీ తీరంలో కూడా చూశాడు. సరస్వతి రెండు చోట్ల ఎలా చూశాడు అనేది తర్వాత మాట. సరస్వతీ నదీ తీరంలోనూ చూశాడు, కురుక్షేత్రంలోనూ చూశాడు. అలాగే తత్ సఖీః పంచ ఈ ఊర్వశి తాలూకు చెలికత్తెల్ని 5గురిని కూడా చూశాడు. తత్ సఖీః పంచ వాళ్ళందరేమో ప్రహృష్టవదనాః సంతోషంగా ఉన్నారు. సంతోషంతో మొహమంతా విప్పారగా అందంగా ఉన్నారు. పాపం వాళ్ళని చూసి ప్రాహ ఇతను మాట్లాడాడు. ఇలాగ సూక్తం మంచి మాటలు మాట్లాడాడు. పురూరవసుడు ఊర్వశిని చూడటం కోసమే కదా భూమంతా కలయి తిరుగుతున్నాడు. ఊర్వశిని చూసి ఆవిడ చెలికత్తెల్ని కూడా చూసి వాళ్ళతో మాట్లాడాడు. చక్కగా మాట్లాడాడు, ముద్దుగా మాట్లాడాడు. సతాం వీక్ష్య కురుక్షేత్రే సరస్వత్యాంచ తత్సఖీః పంచ ప్రహృష్టవదనాః ప్రాహ సూక్తం పురూరవాః అని శ్రీ శుక్రవారం మొదలు పెడుతున్నారు. మనం ముందే అనుకున్నాం కదా, ఈ ఉపాఖ్యానంలో
చాలా మంత్రాలే చాలా ఉన్నాయి అని అనుకున్నాం కదా, దాన్ని చూపించడం కోసమే సూక్తం. సూక్తం అంటే మంత్రాల యొక్క ఒక సమూహాన్ని సూక్తం అని పిలుస్తారు. ఆ సూక్తం ప్రాహ అని చెప్తున్నారు. అది ఋగ్వేదంలో హయే జాయే అని మొదలుపెట్టి ఒక సూక్తం ఉంది. పురూర్వసులు మాటలు, ఊర్వశి మాటలు సూక్తంగా మంత్రాలుగా ఉన్నాయి. ఆ మంత్రాల తాలూకు అర్థాన్ని చెప్పడం కోసమే చెప్తున్నాను, వేదోపాఖ్యానాన్నే చెప్తున్నాను అని కూడా సూచన చేస్తున్నారు. మనకి మాత్రం అర్థమే మొదలు దొరుకుతుంది. అహోజాయే తిష్ఠ తిష్ఠ ఘోరే న త్యక్తుమర్హసి మాంత్వమద్యాప్య నిర్వృత్య వచాంసి దృఢమావహై. అహోజాయే, ఓ భార్య, నా ప్రియమైన భార్య, తిష్ఠ తిష్ఠ, నువ్వు వెళ్ళద్దు, ఉండు. ఘోరే, నన్ను చూడంగానే పరిగెత్తిపోతావేంటి? నువ్వు చాలా క్రూరంగా ఉన్నావు, చాలా క్రూరాకురాలివి. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు, నేనేం పిచ్చివాడిని అయ్యాను, మళ్ళీ కనిపించినా సరే పారిపోతావేంటి? ఘోరే తిష్ఠ తిష్ఠ నా త్యక్తుమర్హసి, నన్ను ఇలా వదిలిపెట్టి వెళ్ళకూడదు. బ్రేకప్ చెప్పే వెళ్ళాను కదా, నా కండిషన్ ప్రకారమే వెళ్ళాను కదా అనకూడదు. నువ్వు పోతే నేను పిచ్చివాడిని అయిపోతుంటే ఎందుకు వెళ్తావు? ఎలా వెళ్తావు? నా త్యక్తుమర్హసి. అదేంటి, నేను ఇంత సంతోష పెట్టాను, నా పని అయిపోయింది, నా శాపం తీరిపోయింది, వెళ్తాను అంటావా? మాం త్వం అద్యాప్య నిర్వృత్య, నీతో నాకు సంతోషం ఎక్కడ తీరింది? నీతో నేను కలిసి ఉంటే వచ్చే ఆనందంతో నేను ఎక్కడ తృప్తి పడ్డాను? నాకు ఇంకా తృప్తి అనేది రాలేదు కదా. అందువల్ల నన్ను తృప్తిపరిచి నువ్వు వెళ్ళావు అనే మాట లేదు. మాం త్వం అద్యాప్య నిర్వృత్య, నేను ఈ రోజుకి కూడా నీ విషయంలో తృప్తి పడలేదు, ఇంకా కావాలి ఇంకా కావాలి అన్నట్లే ఉన్నాను. కాబట్టి నువ్వు వెళ్ళొద్దు. మాం త్వం అద్యాప్య నిర్వృత్య నగంతుమర్హసి తిష్ఠ తిష్ఠ అని అన్నాడు. మరి ఏం చేద్దాము? ఏం చేయొద్దు. వచాంసి దృఢభావై, మనం కూర్చుని చక్కగా హాయిగా మాట్లాడుకుందాం. మనం పోని మాటలే మిగుల్చుకున్నా పర్వాలేదు, నీతో మాట్లాడుతూ కూర్చున్నా సరే నాకు ఆనందంగానే ఉంటుంది. కనీసం ఆ మాట్లాడే సౌకర్యాన్నైనా, మాట్లాడే అనుగ్రహాన్నైనా నువ్వు నాకు కల్పించు, అంతే తప్ప పారిపోవద్దు అని చెప్పాడు. అహోజాయే తిష్ఠ తిష్ఠ ఘోరే న త్యక్తుమర్హసి మాం త్వమద్యాప్య నిర్వృత్య వచాంసి దృఢభావై. సుదేహోయం పతత్యత్ర దేవి దూరం హృతస్త్వయా ఖాదంత్యేనం వృకాగృధ్రాః త్వత్ప్రసాదస్య నాస్పదం అని కూడా అన్నాడు. ఆవిడ బెదిరించాడు. ఏమని బెదిరించాడు? సుదేహ, నా శరీరం చాలా అందమైంది, చాలా గొప్పది, నా వక్షస్థలాన్ని ఆనుకుని ఉండాలి అని చాలా చాలా చెప్పావు కదా, అలాంటి మంచి దేహం నాది. కానీ అయం పతత్యత్ర, ఇక్కడికిక్కడ పడిపోయేట్టుంది, నా ప్రాణాలు పోయేటట్లున్నాయి. దేవి, ఓ దేవతా స్త్రీ, దూరం హృతస్త్వయ, నన్ను చాలా దూరం తీసుకెళ్ళిపోయావు, చాలా దూరం లాక్కెళ్ళిపోయావు. మన ఇద్దరు వ్యవహారం చాలా దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు మధ్యలో బ్రేకప్ చెప్పాను, వెళ్ళిపోయాను, నా పని అయిపోయింది అనుకుంటే అవ్వదు. నా ప్రాణాలు పోతాయి, నా దేహం ఇక్కడ పడిపోతుంది. పడిపోతే ఏనం, నా దేహాన్ని వృకాహ, ఇక్కడ ఉండేటువంటి నక్కలు కాదంతి తినేసేస్తాయి, నక్కలు తినేసేస్తాయి. లేదా గృధ్రాహ, ఇక్కడ ఆకాశంలో పైన ఎగిరే గద్దలైనా వచ్చి తినేసేస్తాయి. ఇదంతా ఎందుకు జరుగుతుంది? త్వత్ ప్రసాదస్య న ఆస్పదం, నీ అనుగ్రహానికి నేను పాత్రను నమ్మలేదు అంటే జరుగుతుంది. నీ అనుగ్రహానికి నేను పాత్రను కాకపోతే, నీ అనుగ్రహం నా మీద కలగకపోతే, నువ్వు మళ్ళీ ఇక్కడ ఉండాలని అనుకోకపోతే నా ప్రాణాలు పోవటం ఖాయం. నా పోయిన ప్రాణాల తాలూకు శరీరాన్ని గద్దలో, కాకులో, లేకపోతే నక్కలో ఏవో ఒకటి తినటం ఖాయం అని బెదిరించాడు. ఇదే మాట భగవంతుడితో అనొచ్చు కదా అంటే, అన్నవాళ్ళం, ఈ ప్రశ్న వేసిన వాళ్ళు మనం మాత్రం అనేసామా ఏంటి? కానీ ఆయన కూడా అనలేదు, ఈ మాట అన్నాడు. ఊర్వశితో ఈ మాట అన్నాడు. సుదేహోయం పతత్యత్ర దేవి దూరం హృతస్త్వయ ఖాదంత్యేనం వృకాగృధ్రాః త్వత్ప్రసాదస్య నాస్పదం. దాంతో ఉర్వశ్యువాచ మా వృథా పురుషోసిత్వం మాస్మత్వాత్యుర్వృకా ఇమే క్వాపి సఖ్యం న వై స్త్రీణాం వృకాణాం హృదయం యథా. బాబు, నువ్వు పోతాను, ప్రాణాలు వదిలిపోతాను, ప్రాణాలు పోతాయి అనే మాటలు మాట్లాడద్దు. మా వృథాః, నువ్వు మరణించద్దు. ఎందుకంటే పురుషోసిత్వం, నువ్వు పురుషుడివి, ధైర్యంగా ఉండు, ధైర్యాన్ని కోల్పోవద్దు. అప్పుడు పొడిచాను అంటే బ్రేకప్ చెప్పి వెళ్ళడానికి అది సమయం కాబట్టి అప్పుడు వచ్చాను. ఆ రోజు అర్ధరాత్రి కూడా పొడిచాను అంటే పొడిచాను. ఎందుకు పొడిచాను? నేను వెళ్ళిపోవాలి కాబట్టి పొడిచాను. కానీ నీలో అలాంటివి ఏం లేవు, నువ్వు పురుషోసి, నువ్వు మగతనం ఉన్నవాడివే, ధైర్యంగా ఉండు, అంతే తప్ప ఇలా డీలా పడిపోవద్దు. మాస్మత్వాద్యుహో వృకాః ఇమే, నిన్ను ఈ వృకాలు
నువ్వు ప్రాణాలు పోతే నన్ను నక్కలు తిరిగి తోడేళ్ళు తినేసేస్తాయి అని అన్నావు కదా, ఆ తోడేళ్ళు ఏమి నిన్ను తిననక్కర్లేదు. మాస్మత్వాద్యులు వృకారిమే అని అంది. తెలివైన ఆవిడ, మా వృథాహ, ఎంతకాలం అయ్యా ఈ జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటావు? ఈసారి మరణిస్తే మళ్ళీ పుడతావు కదా, మళ్ళీ పుడితే మళ్ళీ మరణిస్తావు కదా. పురుషోసిత్వం, నువ్వు పూర్ణుడివి, అన్ని చోట్ల ఉన్నవాడివి, ఈ దేహంలోనే ఉన్నాను, నువ్వు లేకపోతే ఈ దేహానికి సంతోషం రాదు, నువ్వు లేకపోతే ఈ దేహం పడిపోతుంది అని మాట్లాడతావేమయ్యా, దాన్ని చూసుకోవేమయ్యా. త్వం మాస్మత్వాద్యుర్వృకారిమే, నువ్వు ఇంద్రియాలు అనేటువంటి తోడేళ్లకు చిక్కి బాధపడుతున్నావు. ఆ తోడేళ్లు క్రమక్రమంగా నేను తినేస్తున్నాయి, మింగేస్తున్నాయి. ఇంద్రియాలు అనేటువంటి తోడేళ్లకు నువ్వు చిక్కద్దు. ముందు చిక్కకపోతే నువ్వు పురుషుడు అవుతావు, పూర్ణుడమైనటువంటి స్వరూపానికి అవుతావు, అప్పుడు నీకు మరణం అనేది రాదు అని చెప్పింది. కనీసం ఎవరికి దేవతాలోకంలో అక్కడక్కడ ఆ మహర్షులు, ఈ మహర్షులు, ఆ దేవతలు, ఈ దేవతలు మాట్లాడుకునే మాటలైనా తెలుసు కదా, ఆ మాటల్లో ఉండేటువంటి సత్యమైనా తెలుసు కదా, తెలిసి ఈ మాట ఉంది. ఆవిడ మరి ఏ స్థాయి సాధకురాలు నక్కర్లేదు, ఈ మాట మాత్రం ఉంది. నా కోసం నా వెంట పడతావేమయ్యా, పడేదిగా పరమాత్మ వెంటపడు, పడితే అప్పుడు నీకు జ్ఞానం కలుగుతుంది, మరణం నుంచి దూరం అవుతావు, నువ్వు పూర్తిగా పూర్ణుడు అయిపోతావు, ఈ ఇంద్రియ ప్రభావం అనేది పోతుంది అని చెప్తుంది. మనకు రావాలి అంటే ఎవరికి వచ్చింది? వైరాగ్యం కావాలి కదా, వైరాగ్యం అనేది లేదు కదా. అంటే వైరాగ్యం అనేది జన్మ దుఃఖ జరావ్యాధి దుఃఖ దోషానుదర్శనం ద్వారా రావాలి కదా. కాబట్టి నీకు నా మీద ప్రస్తుతం వైరాగ్యం రావాలి అంటే స్త్రీల మీద వైరాగ్యం రావాలి. స్త్రీల మీద వైరాగ్యం రావాలి అంటే స్త్రీల మీద దోషాన్ని చూడటం అనేది నీకు అలవాటు అవ్వాలి. కాబట్టి నా మీద ఉండే లేదా నా జాతి మీద ఉండే దోషాన్ని నేనే నీకు చెప్తాను విను అని చెప్పి వైరాగ్యం కోసం దోషాలను కూడా చెప్పడం ప్రారంభించింది. ఏమని? క్వాపి సఖ్యం వై స్త్రీణ, స్త్రీలకు ఎవరి మీద స్నేహం ఉన్నదయ్యా, శాశ్వతంగా ఉండదు. ఎలాగైతే వృకాణాం హృదయం యథా, తోడేళ్ళకి ఫలానా ప్రాంతంలోనే ఫలానా జంతువులు దొరికే చోటే ఉండాలి నియమం లేదు, ఎక్కడ ఆహారం దొరికితే అక్కడికల్లా పోతూ ఉంటాయి ఇవి. అలాగే స్త్రీలు కూడా ఒక చోట స్థిరంగా ఉండరయ్యా. అందువల్ల ఒక చోట స్థిరంగా ఉండని స్త్రీలు నీకెందుకు, స్థిరంగా ఉండే పరమాత్మనే పట్టుకో అని స్త్రీగా ఉండే స్త్రీల మీద ఉండే దోషాన్ని ఈ పురూరవసుల మీద ప్రేమతో పాపం ఉర్వశి గారు చెప్పారు. ఈ దోషం చూడవయ్యా, దోషం చూసి వైరాగ్యం తెచ్చుకోవయ్యా, వైరాగ్యం తెచ్చుకుని పరమాత్మ వెంట పడవయ్యా, నా వెంట పడబోకయ్యా అని చెప్పి. మామృథా పురుషోసిత్వం మాస్మత్వాద్యుర్ వృకాయిమే క్వాపి సఖ్యం నవై స్త్రీణాం వృకాణాం హృదయం యథా. స్త్రియో హ్యకరుణాః క్రూరాః దుర్మర్షాః ప్రియసాహసాః ఘ్నంత్యల్పార్థేపి విశ్రబ్ధం పతిం భ్రాతరమప్యుత అని ఇంకా చెప్పింది. ఇంకా స్త్రీల మీద దోషాలను చెప్పింది స్త్రీ అయ్యుండి. ఇంకా ఎవరో ఇంకోటి చెప్పుకుంటే ఫెమినిస్టులు అందరూ వచ్చేసేవాళ్ళు, మీద పడేవాళ్ళు. కానీ పాపం స్త్రీని చెప్పింది, ఆవిడ ఫెమినిస్టే, ఆవిడే చెప్పింది. ఏమని చెప్పింది? స్త్రీలు అకరుణా, కరుణ లేని వాళ్ళు, క్రూరంగా ఉంటారు, దుర్మర్షాః, వాళ్ళని భరించడం కష్టం, వాళ్ళు ఎవ్వరినీ భరించరు, దుర్మర్షాః. ప్రియ సాహసాః, తమకు ఇష్టమైతే ఎంత సాహసానికైనా ఒడిగడతారు, ప్రియ సాహసాః. ఎంతంటే ఘ్నంతి అల్పార్థేపి, చిన్న ప్రయోజనం కోసమైనా ఎవరిని కొట్టడానికి, ఎవరిని దెబ్బతీయడానికి, చివరికి ఎవరిని లేపేయడానికైనా వెనకాడు. ఘ్నంతి అల్పార్థేపి విశ్రబ్ధం, అలా కొట్టేటప్పుడు దెబ్బతీసేటప్పుడు ఏం సందేహించరు, గట్టిగా కొడతారు. పతినా సరే, భ్రాతరం అన్నదమ్ములైనా సరే, కన్నవాళ్ళైనా, తోబుట్టువులైనా, భర్త అయినా, పిల్లలైనా, ఎవరినైనా సరే వాళ్ళకి అనిపిస్తే కొడేస్తారు, ఆ విషయంలో దెబ్బతీసేస్తారు. ఈ వీళ్ళు కావడం లేదు, ఎవరినైనా సరే దెబ్బతీస్తారయ్యా వాళ్ళు అని చెప్పి. పాపం స్త్రీల మీద దోషం చెప్పడం అనేది పురూరవసుడికి వైరాగ్యం కలిగించడం కోసం చెప్పింది, కానీ ఇది నిజమనే అభిప్రాయంతో మాత్రం చెప్పి ఉండదు ఆవిడ. కానీ అన్నది ఎలాగైనా ఇతని మనస్సుని కాస్తంత మనం సాంత్వనపరుద్దాము లేదా వైరాగ్యం కలిగిద్దాము అనే ఉద్దేశంతో అంది. సాంత్వనపరచడం అంటే ఎలా అవుతుంది? ఎలాగోలా ఇవిని ద్వేషించి పోన్లే ఇవి లేకపోతే నేను సంతోషంగానే ఉంటానులే అనే ఉద్దేశంతోనైనా సరే పిచ్చి మాని మామూలుగా ఉంటాడు. లేదు, వైరాగ్యం సరిగ్గానే అందింది, పరమాత్మ వెంటబడి ఇంకా హాయిగా ఉంటాడు అనే అభిప్రాయంతో, మంచి అభిప్రాయంతోనే అంది. స్త్రియో హ్యకరుణాః క్రూరాః దుర్మర్షాః ప్రియసాహసాః ఘ్నంత్యల్పార్థేపి విశ్రబ్ధం పతిం భ్రాతరమప్యుత అనే ఈ శ్లోకం.
ఇంకా చాలదన్నట్లు విధాయాలీక విశ్రంభం అజ్ఞేషు త్యక్త సౌహృదా నవం నవమభీప్సంత్య పుంశ్చల్యస్వైరవృత్తయగా ఉంటారయ్యా స్త్రీలు, వాళ్ళ కోసం ఎందుకు వెంపర్లాడుతున్నావు అని కూడా అంది. వాళ్ళు ఏం చేస్తారు? అలీక విశ్రంభం, కపట విశ్వాసాన్ని కలిగిస్తారు. ఆ కపట విశ్వాసాన్ని విధాయ కలిగించి అజ్ఞేషు, అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువగా అది ఏర్పాటు చేసి త్యక్త సౌహృదాహ, వాళ్ళ మీద ఏమాత్రం సౌహృదం అంటే స్నేహం లేకుండా ఉంటారు. విధాయాలీక విశ్రంభం అజ్ఞేషు త్యక్త సౌహృదాహ, వీళ్ళలోనేమో కపట విశ్వాసాలను ఇలా కలిగిస్తూనే ఉంటారు. నేను మంచిదాన్ని అని వాళ్ళకి అనిపించేటట్టు చేస్తూ ఉంటారు. చేస్తూ నవం అభీప్సంత్య, కొత్తగా ఇంకొకరిని కోరుకుంటూ వెళ్తారు. పుంశ్చల్య, పురుషుల్ని మార్చేస్తారు. స్వైరవృత్తయ, ఇష్టం వచ్చినట్టు సంచరిస్తారయ్యా. అలాంటి వాళ్ళ స్త్రీల మీద నీకెందుకయ్యా కోరిక అని పాపం తన మీద ప్రేమ పెంచుకున్నటువంటి పురూరవసుడినే ఈవిడ దారి మళ్లించడానికి చూసింది. విధాయాలీక విశ్రంభం అజ్ఞేషు త్యక్త సౌహృదా నవమభీప్సంత్య పుంశ్చల్య స్వైరవృత్తయ అనే శ్లోకం వరకు పాపం కష్టపడి 2.5 శ్లోకాల్లో ఎలాగైనా సరే ఇతనికి వైరాగ్యాన్ని కలిగిద్దాము అని విశ్వ ప్రయత్నం చేసింది. కాకపోతే ఈవిడ పప్పులు ఆయన దగ్గరే ముడకల. ఈవిడ నిజంగా నిజాయితీగానే చేసింది. వైరాగ్యం వస్తే నా జోలికి రాకుండా ఉంటాడు, నేనేమో శాపం కొద్దీ ఈయన దగ్గరికి చేరాను అని అనుకుంది పాపం. కాకపోతే ఇతనిలో పురూరవసుల్లో కేవలం ఊర్వశి మీద ప్రేమే ఉంది. ఈ మాటలు చెప్పినా సరే అతని మనసు ఏం మారటం లేదు అనే విషయాన్ని ఊర్వశి గమనించింది. గమనించేసరికి ఆవిడ పరిస్థితి కూడా కొంచెం అటు ఇటుగా అలాగే ఉంది. కాబట్టి ఏం చేసిందంటే, ఇంకేం చేయలేను, నేను సాంత్వనపరచడం తప్ప నీకు వైరాగ్యాన్ని నేను తెప్పించలేను అని అనుకుని, సంవత్సరాంతే భవాన్ ఏకరాత్రం మయేశ్వర వత్స్యపత్యాని చతే భవిష్యంత్యపరాణి భోహో అనంది. ఒక పని చెయ్యి, నువ్వు నేను ఇలా 2 మాటలు చెప్తున్నా సరే పట్టించుకోవట్లేదు నువ్వు, అందువల్ల సంవత్సరం పాటు ఆగు. సంవత్సరం చివరిలో భవాన్ నువ్వు నాతో కలిసి ఏకరాత్రం, ఒక రాత్రి గడుపుదు దానివి. ఈశ్వర, నువ్వు నాకు కూడా ఈశ్వరుడివే, లేదా నువ్వు నాకు కూడా పతివే, నాకు కూడా ఇష్టుడివే, కానీ సంవత్సరం పాటు ఆగు. సంవత్సరం తర్వాత కూడా ఒక్క రాత్రి నాతో గడుపుదు దానివి. వత్స్యసి, నేను తప్పనిసరిగా నీకు అవకాశం ఇస్తాను. సంవత్సరం పాటు ఎందుకు ఆగాలి అంటే, అపత్యానిచతే భవిష్యంత్యపరాణి భోహో, నీకు ఇంకా కూడా సంతానం కలుగుతుందయా, అందువల్ల సంవత్సరం పాటు ఆగు అని చెప్పాను. దాంతో ఇతనికి విషయం ఏంటో అర్థమైంది. సంవత్సరాంతే భవాన్ ఏకరాత్రం మయేశ్వర అపత్యానిచతే భవిష్యంత్యపరాణి భోహో అని అనేసరికి ఈవిడ కడుపుతో ఉంది, ఈవిడ గర్భిణి, అందువల్ల ఈ డెలివరీ అయ్యేంత వరకు నువ్వు నా దగ్గరికి రాకు అంటోంది అని అర్థం చేసుకున్నాడు. కానీ సంవత్సరం తర్వాత కూడా ఒక్కరోజే రావాలి అని చెప్తోంది అని కూడా అర్థం చేసుకున్నాడు. చేసుకుని అంతర్వత్నీం ఉపాలక్ష్య దేవీం స ప్రయయౌ పురం పునస్తత్ర గతోబ్దాంతే ఉర్వశీం వీరమాతరం. అంతర్వత్నీం ఉపాలక్ష్య, ఈవిడ గర్భిణి అని తెలుసుకుని, ఈవిడ మాటలను బట్టి అర్థమైపోయింది, నీకు ఇంకా సంతానం కలుగుతుంది, సంవత్సరం పాటు రావద్దు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను కడుపుతూ ఉన్నాను, నా దగ్గరికి రావద్దు అనే కదా అర్థం. అందువల్ల ఆవిడ దేవి ఉర్వశి కడుపుతూ ఉంది అని అర్థం చేసుకుని సహా పురూరవసుడు కాస్త తేటబడి ప్రయయౌపురం, నగరానికి వెళ్ళాడు. భూమి మీద పిచ్చోళ్ళలో తిరుగుతున్నవాడు కాస్త నగరానికి వెళ్ళాడు. కానీ వెళ్ళినవాడు మాత్రం ఊర్వశి మీద మనస్సును మళ్లించుకోలేదు, ఊర్వశి నుంచి మనస్సును మళ్లించుకోలేదు. ఊర్వశినే ధ్యానిస్తూ కూర్చున్నాడు. కూర్చుని సరిగ్గా సంవత్సరం అవ్వటం ఏంటి, ఆ రోజుకి అక్కడే చేరాడు. పునస్తత్ర గతః, ఎక్కడికి చేరాడు? ఎక్కడైతే ఇంతకుముందు చూశాడో, ఎక్కడైతే వీళ్ళిద్దరు ఇంతకుముందు మాట్లాడుకున్నారో అక్కడికే చేరాడు. అబ్దాంతే, సంవత్సరం అయిపోయిందన్నాడు. ఊర్వశీం వీరమాతరం, వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే ఊర్వశి ఉంది అనుకున్న దాని ప్రకారం, లేదా ఇచ్చిన మాట ప్రకారం ఊర్వశి వచ్చింది. వీరమాతరం, చేతిలో పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడిని చూస్తే చాలు మహావీరుడు అని అర్థమైపోతోంది. ఆ మహావీరుడి తల్లిగా ఊర్వశి అక్కడ కనిపించింది. అంతర్వత్నీముపాలక్ష్య దేవీం స ప్రయయౌపురం పునస్తత్ర గతోబ్దాంతే ఉర్వశీం వీరమాతరం ఉపలభ్య ముదాయుక్తః సమువాస తయా నిశాం అథైనం ఉర్వశీప్రాహ కృపణం విరహాతురం.
ఉపలభ్య ఆయన చూడంగానే ముదాయుక్త సంతోషపడిపోయాడు. అన్నమాట ప్రకారం వచ్చింది కదా అని సంతోషపడిపోయాడు. నా ఉర్వశి కనిపించింది కదా అని కూడా సంతోషపడ్డాడు పాపం. సమువాస తయా నిశాం ఓ రాత్రల్లా ఆవిడతో పాటు అక్కడ గడిపాడు. హాయిగా అప్పుడే పుట్టిన పిల్లవాడు, భార్య, తనకిష్టమైన భార్య, ఈయన ముగ్గురు కలిసి చాలా హాయిగా గడిపారు. రాత్రి గడిపినా ఉర్వశి మాట ప్రకారం ఆవిడ పూర్తి చేసినా ఈయనకి మాత్రం తృప్తి లేదు. మొహం గంటు పెట్టి కూర్చున్నాడు. తెల్లవారేసరికి వెళ్ళిపోతావు నువ్వు అని బాధపడుతూ. కృపణం దీనంగా తయారయ్యాడు. విరహాతురం, నువ్వు వదిలి వెళితే నేను భరించలేను, నేను భయపడిపోతున్నాను, నీ విరహాన్ని ఆలోచిస్తేనే నేను భయపడిపోతున్నాను అని అంటున్నాడు. అలాగే ఉన్నాడు. దాంతో అథ పాపం ఉర్వశి కూడా కొంచెం కరిగిపోయి ఉర్వశి ప్రాహ ఇతంతో అంది. ఉపలభ్య ముదాయుక్త సమువాస తయానిషాం అథైన ఉర్వశీ ప్రాహ కృపణం విరహాతురం. ఏదైనా సరే ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలి. నన్ను గంధర్వుల ద్వారా నువ్వు పోగొట్టుకున్నావు, గంధర్వుల దగ్గర నన్ను పోగొట్టుకున్నావు కాబట్టి వెళ్ళి గంధర్వులనే పట్టుకో, నన్ను ఎలాగైనా సరే తిరిగి ఇప్పించమని అడుగు. వాళ్ళు ఏదో మాయ చేస్తారు, వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తారు, దాని ప్రకారం నేను నీకు దొరుకుతాను. నా అంతటా నేను వచ్చానని మాత్రం పెద్ద కంప్లైంట్ అయిపోతుంది. అందువల్ల నువ్వు గంధర్వుల దగ్గరికి వెళ్ళు అని చెప్పింది. గంధర్వానుపధావేమాన్ తుభ్యం దాస్యంతి మామితి తస్య సంస్తువతస్తుష్టాః అగ్నిస్థాళీం దదుర్నృప ఉర్వశీం మన్యమానస్తాం సోబుధ్యత చరన్వనే. గంధర్వానుపధావేమాన్, నువ్వు గంధర్వుల దగ్గరికి వెళ్ళు. నన్ను లాక్కెళ్ళిపోయినా నన్ను తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి గంధర్వుల దగ్గరికి నువ్వు వెళ్ళు. తుభ్యం దాస్యంతి మాం, వాళ్ళు ఎలాగైనా నేను నీకు తిరిగి దక్కేటట్లు చేస్తారు అని చెప్పి ఆవిడ తన మానాన్ని వెళ్ళిపోయాడు. ఈయన గంధర్వులను పట్టుకున్నాడు. గంధర్వులను పట్టుకుని వాళ్ళని స్తుతి చేశాడు. తస్య సంస్తువత, ఆ స్తుతికి గంధర్వులు సంతోషపడిపోయారు. తుష్ట సంతోషపడిపోయి ఒక అగ్నిస్థాలి, అగ్నితో నిండినటువంటి ఒక పాత్రని ఈయన చేతిలో పెట్టారు. అగ్నిస్థాలి గదువు అనుప. వాళ్ళు ఏమనుకుని పెట్టారు, ఇది అగ్నిస్థాలి, అంతవరకు మానవ లోకంలో సరిగ్గా అగ్నులు లేవు, ఇది గంధర్వ లోకంలో ఉన్నటువంటి మంచి అగ్ని. ఈ అగ్నిలో కనుక హోమాలు చేస్తే, ఈ అగ్నిని పెట్టుకుని కనుక యాగాలు చేస్తే ఆ యాగ ప్రభావానికి ఈయన స్వర్గానికి వెళ్ళిపోతాడు, అక్కడ ఉర్వశిని చూస్తాడు. ఈయనకున్న మంత్రబలానికి ఉర్వశిని ఇవ్వటానికి ఇంద్రుడు వెనకాడడు అని అనుకుని వాళ్ళు అగ్నిస్థానాన్ని ఇచ్చారు. అప్పటికి సృష్టి ప్రారంభపు నాళ్ళు కదా, ఆ నాళ్లలో అందరూ సాత్వికులే ఉండేవాళ్ళు, సత్వప్రధానులే ఉండేవాళ్ళు, అందరూ ధ్యాన ప్రధానంగా ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి కర్మలు, ఈ అగ్నులు వీటి మీద పెద్దగా శ్రద్ధ ఉండేది కాదు. అప్పటికి కర్మ, అగ్నులు వీటి ప్రచారం చాలా తక్కువ కాబట్టి పవిత్రమైనటువంటి అగ్నిని ఈ గంధర్వులు ఈయన చేతిలో పెట్టారు. నువ్వు కర్మ మార్గంలో దాన్ని సాధించవలసిందే ఉర్వశిని, వేరే దారి లేదు అని ముద్దుగా పెట్టారు. అగ్నిస్థాళీం దదుర్నృప. పాపం ఈయన మాత్రం ఈ అగ్నిస్థాళిని ఉర్వశి అనుకున్నాడు. అగ్నిస్థాళిని ఉర్వశిని ఎలా అనుకున్నాడు, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు అని. మధ్యలో ఒకరోజు కనిపించేసరికి పిచ్చి కాస్త తగ్గింది. సంవత్సరం పాటు ఎదురు చూడటానికి పిచ్చి తగ్గించుకున్నాడు పాపం. సంవత్సరం పాటు ఎదురు చూసి మళ్ళీ కలిశాడు, బ్రేకప్ చెప్పాడు, కానీ మళ్ళీ పిచ్చెక్కినట్టయింది కదా. ఆ పిచ్చెక్కినట్లయిపోయి ఉర్వశీం మన్యమానస్తాం, ఆ అగ్నిస్థాలిని ఉర్వశి అనుకుంటూ చేతితో పట్టుకు తిరుగుతున్నాడు. చేతులు కాలుతున్నా ఆయనకేమీ తెలియలేదు. సోబుద్ధ్యత చరన్వనే, ఎప్పటికో అడవుల్లో అలా తిరుగుతూ ఉండగా కొన్ని రోజులకి ఇది ఉర్వశి కాదు, ఇది అగ్నిస్థాలి అని తెలివి వచ్చింది. అసలు తెలిసింది, ఎప్పటికో తెలిసింది. చేతులు కాలాకి తెలిసిందా, లేకపోతే ఎన్నిసార్లు ఉర్వశి అని పిలిచినా సరే రాదేమి, నా చెవిలో శబ్దం వినిపించదేమి అని అనుకోవడం వల్ల తెలిసిందా, ఎలా తెలిసిందో తెలియదు. కానీ ఆయన అడవుల్లో తిరుగుతూ ఉండగా ఒక్కరోజు తెలిసింది. గంధర్వానుపధావేమాన్ తుభ్యం దాస్యంతి మామితి తస్య సంస్తువతస్తుష్టాః అగ్నిస్థాళీం దదుర్నృప ఉర్వశీం మన్యమానస్తాం సోబుధ్యత చరన్వనే. కానీ ఈ అగ్నిస్థాళి చేతిలో ఉంది, కానీ ఆ అగ్నిస్థాళినేమో వాళ్ళు ఏదో కర్మలకు వాడుకో అన్నట్లుగా ఇచ్చారని అర్థమవుతోంది. కానీ ఏం చేయాలి దీంతో అని ఈయనకి సరిగ్గా తెలియదు. ఆ మార్గమేమీ ఈయనకేమీ సరిగ్గా గోచరించడం లేదు. దాంతో స్థాళీన్యస్య వనేగత్వా గృహానాధ్యాయతో నిశి త్రేతాయాం సంప్రవృత్తాయాం మనసి త్రయ్యవర్తత అని జరిగింది.
ఈ స్థాలిని, అగ్నిస్థాలిని జాగ్రత్తగా ఒక చోట అడవిలో దాచిపెట్టాడు. దాచిపెట్టి సరిగ్గా చెప్పాలంటే ఒక రావి చెట్టు త్వరలో దాచిపెట్టాడు. దాచిపెట్టి స్థాలిన్యస్యవనే గత్వా గృహాన్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి నిశి ఆధ్యాయత, పగలల్లా ఏదో వ్యవహారాలతో బిజీగా ఉండేవాడు. రాత్రి అయ్యేసరికి ఊర్వశి 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 అని జపం చేసుకుంటూ ఆవిడ్ని ధ్యానం చేసుకుంటూ కాలక్షేపం చేసేవాడు. రాత్రులు నిద్రపోడు, పగల్లోనూ వ్యవహారంలో ఉంటాడు. ఇలా గడిపాడు. ఇలా ఎంతకాలం గడిపాడు అంటే ఒక యుగం గడిచిపోయింది. త్రేతాయుగం మొత్తం గడిచిపోయింది. త్రేతాయాం సంప్రవృత్తాయాం, ఒక యుగమే కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయినాయి. గడిచిపోతే ఆయనకి అప్పటికి ఆయన మనసులో త్రయీ అవర్తత, ఈ అగ్నిస్థాలితో, గంధర్వులు ఇచ్చిన అగ్నిస్థాలితో చేయవలసిన కర్మల తాలూకు వేద భాగాలు, అందులో వాడవలసిన మంత్రాలు, విధానాలు అవన్నీ కూడా మనసులో కనిపించాయి. మంత్రద్రష్టల మనసుల్లో మంత్రాలు కనిపించినట్లుగా ఈయనకి విధానము, ఆ వేదము, ఆ వేద భాగము, శాఖ అన్నీ స్పష్టంగా భాషించినాయి. ఉర్వశి అని తపస్సు చేస్తూ ఉంటే ఉర్వశికి కావాల్సింది ఏదో అది మనసులోకి వచ్చేసింది. దేని గురించి ఆలోచిస్తూ ఉంటామో దాని తాలూకు విషయాలన్నీ రావచ్చు, మనసులోకి రావచ్చు, తప్పేం లేదు కదా. అలా ఈయన మనసులోకి వచ్చేసినాయి. స్థాలీన్యస్య వనే గత్వా గృహానాధ్యాయతో నిశి త్రేతాయాం సంప్రవృత్తాయాం మనసి త్రయ్యవర్తత. స్థాళీస్థానం గతోశ్వత్థం శమీగర్భం విలక్ష్య సహ తేన ద్వే అరణీకృత్వా ఉర్వశీ లోకకామ్యయ. దాంతో విధానం తెలిసింది కదా. అగ్ని కోసం మళ్ళీ అడవికి వెళదాం అనుకున్నాడు. అడవికి వెళ్ళాడు. అగ్ని ఎక్కడ పెట్టానో చూద్దాం అనుకుని అగ్నిని వెతుక్కున్నాడు. వెతుక్కుంటే అక్కడ అగ్ని కనిపించలేదు. స్థాళీస్థానం గత, తాను దాచుకున్న చోటుకి వెళ్ళాడు. వెళితే అశ్వత్థం విలక్ష్య, అక్కడ రావి చెట్టు త్వరలో దాచుకున్నాను అనుకున్నాము. రెండు రకాలుగానే చెప్తారు. జమ్మి చెట్టు త్వరలో దాచాడనో లేదా రావి చెట్టు త్వరలో దాచాడనో చెప్తారు. దాచిన చోట అగ్ని లేదు. ఎక్కడ దాచినా అక్కడ అగ్ని లేదు. అక్కడ శమీగర్భ అశ్వత్థ, ఒక పెద్ద రావి చెట్టులోంచి ఒక జమ్మి చెట్టు అనే తీరులో పెరిగినాయి. అది మాత్రమే ఉంది. శమీగర్భం విలక్ష్య సహ. దాంతో ఏం చేయాలో మళ్ళీ పాలుపోలేదు. దాంతో మళ్ళీ గంధర్వులనే ఆశ్రయించాడు. గంధర్వులేమో చిచి ఇంత పని చేసావేమయ్యా, అగ్నిస్థాలి ఇస్తే సరిగ్గా కర్మలకు వాడుకోలేదేమయ్యా, పోతే పోయిందిలే, సమయం పోయిందిలే, మేమిచ్చిన అగ్నిస్థాలుకు బలమంతా కూడా ఆ శమీగర్భ అశ్వత్థానికి పట్టింది. కాబట్టి నువ్వు మళ్ళీ దాని చెక్కని తీసుకుని, రెండు చెట్ల కలయిక కదా, ఆ కలయిక తాలూకు చెక్కను తీసుకుని నువ్వు మథనం ద్వారా అగ్నిని పుట్టించినా మేమిచ్చిన అగ్ని తాలూకు ప్రభావమే ఉంటుంది. దాంట్లో నీకు తెలిసిన కర్మలన్నిటినీ చేస్తే నీకు ఉర్వశి దొరుకుతుంది అని చెప్పారు. దాంతో తేన ద్వే అరణీకృత్వ, ఈ శమీగర్భ అశ్వత్థంతో రెండు అరణి చేసి, అరణి అంటే కింద ఒక పెద్ద చెక్క, పైనేమో ఒక చెక్క, రెండు చెక్కలు, వీటిని తయారు చేసి మధ్యలో ఒక పుల్ల, శంకు అంటారు, పుల్ల కాదు, కొంచెం లావుగా ఉంటుంది, దాన్ని ఈ మూడింటిని తయారు చేసి ఉర్వశీ లోకకామ్యయ, ఉర్వశి ఎక్కడికుందో అక్కడికి నేను వెళ్ళాలి అనే తీరుతో దీంతో ఒక కర్మ చేయడం ప్రారంభించాడు. స్థాళీస్థానం గతోశ్వత్థం శమీగర్భం విలక్ష్య సహ తేన ద్వే అరణీకృత్వా ఉర్వశీ లోకకామ్యయ. ఉర్వశీం మంత్రతోధ్యాయన్ అధరారణిముత్తరాం ఆత్మానముభయోర్మధ్యే యత్తత్ ప్రవ్రజనం ప్రభువు. ఉర్వశీం మంత్రతోధ్యాయన్, ఉర్వశీ లోకానికి వెళ్ళటానికి కావాల్సిన మంత్రాల్ని అంతకుముందే చూసున్నాడు కదా మనసులోను. ఆ మంత్రాలతో ఉర్వశినే మనసులో పెట్టుకున్నాడు. ఆ ఉర్వశిని ఎలా పెట్టుకున్నాడు? ఆయనకి చాలా విధానాలు తెలిసినాయి, విధానాలన్నీ చాలా వచ్చినాయి అన్నాం కదా. ఆ విధానాల్లో ఈ అధరారణి కింద ఉండేటువంటి అరణి భాగం, పెద్ద చెక్క ముక్క అనుకున్నాం కదా, దిమ్మ లాంటిది, ఆ దిమ్మ ఉర్వశి అనే ధ్యానం చేశాడు. ఉర్వశీం మంత్రతోధ్యాయన్ అధరారణిం ఉత్తరాం. అందులో దానిపైన ఇంకో చెక్క ఉంటుంది అనుకున్నాం కదా, ఆ చెక్కని ఆత్మానం తానే అని అనుకున్నాడు. మధ్యలో శంకు ఉంటుంది అనుకున్నాం కదా, ఉభయోర్ మధ్యే ఆ రెండిటిని యత్తత్ ప్రవ్రజనం, ఆ శంకువు తనకు పుట్టవలసినటువంటి సంతానం అని అనుకున్నాడు. లేదా ఉర్వశిని చేరటానికి దారి ఇది అని అనుకున్నాడు. అనుకుని ప్రభువు సమర్థుడైనటువంటి ఆ పురూరవసుడు ఏం చేశాడు?
ఆధానం ప్రారంభించాడు. అగ్నిని పుట్టించటం అని ప్రారంభించాడు. మథనం చేయడం ప్రారంభించాడు. ఉర్వశీం మంత్రతోధ్యాయన్ అధరారణిముత్తరాం ఆత్మానముభయోర్మధ్యే యత్తత్ ప్రవ్రజనం ప్రభు. విషయం మనకు కూడా కొంచెంగా లీలగా అర్థమవుతోంది. కర్మ మార్గాలకు కావలసినటువంటి సాధనాలు, ఆ సాధనాలతో కర్మలు చేసుకునేటప్పుడు చేసేటువంటి ఫలితాల కోసం చేసేటువంటి చిన్నపాటి ధ్యానాలు, చిన్నపాటి ఉపాసనలు అనే తీరులో ఈ ఉపాఖ్యానం మెల్లగా చివరికి సాగి చివరికి వచ్చేసేసింది. అలా ఈయన ఒక లౌకికమైన ఫలితం కోసం కర్మలు చేసేవాడిలాగా, ఆ చేసేవాళ్ళలో ఉత్తముడిలాగా ఈ ఉర్వశీ లోకాన్ని పొందగోరి ఉర్వశీ లోకానికే చేరాలి, ఉర్వశి ఎక్కడుంటే అక్కడికి చేరాలి అని అనుకుని, కింద ఉండేవారిని ఉర్వశి, పైన ఉన్నది నేను, మధ్యలో ఉండేది మా ఇద్దరికి సంబంధము లేదా మా ద్వారా పుట్టవలసినటువంటి సంతానము అనే దృష్టితో పని మొదలుపెట్టాడు. ఉర్వశీం మంత్రతోధ్యాయన్ అధరారణిముత్తరాం ఆత్మానముభయోర్మధ్యే యత్ తత్ ప్రవ్రజనం ప్రభు. తస్య నిర్మంథనాజ్ఞాత జాతః జాతవేదా విభావసుః త్రయ్యా స విద్యయా రాజ్ఞా పుత్రత్వే కల్పితస్త్రివృత్. తస్య నిర్మంథనాత్ జాతః, ఆయన మథనం చేస్తే అగ్ని పుట్టింది. జాతవేదాః, ఏ ధనం కోరుకుంటే ఆ ధనాన్ని ఇచ్చేటువంటి అగ్ని పుట్టింది. విభావసు అని ఆయనకి పేరు అగ్ని. ఆ విభావసు అనేటువంటి అగ్ని పుట్టింది. దాంతో త్రయ్యా స విద్యయా రాజ్ఞా పుత్రత్వే కల్పితః. ఈ పుట్టినటువంటి అగ్ని ఈ మథనం చేసినటువంటి ఈయన తాలూకు పుత్రుడైపోయింది. లేదా అగ్నిని పుల్లింగంలో మాట్లాడుతున్నాము. ఈ నిర్మథనం ద్వారా పుట్టినటువంటి అగ్ని నిర్మథనం చేసిన పురూరవసుడి తాలూకు పుత్రుడైపోయాడు. ఎలా అయిపోయాడు? త్రయ్యాస విద్యయ, మంత్రపూర్వకంగా చేశాడు కదా, విధి విధానం ప్రకారం చేశాడు కదా, విధి విధానం ప్రకారం చేశాడు కాబట్టి ఈయన పుత్రుడైపోయాడు. ఎలాగైతే విధానం ప్రకారం వివాహం చేసుకుని విధానం ప్రకారం మొత్తం నడిపించి పిల్లవాడిని కట్టే ఆ పిల్లవాడికి తండ్రి అవుతాడో, అలాగే విధానం ప్రకారం ఈ పనులన్నీ చేశాడు కాబట్టి పుట్టిన అంటలే ఆ అగ్నికి ఈయన తండ్రి అయిపోయాడు. త్రయ్యాస విద్యయా రాజ్ఞ పుత్రత్వే కల్పిత. విశేషం ఏంటంటే ఆయన కూడా, అగ్ని కూడా, నేను పిల్లవాడినే, ఈయనకి పుట్టిన పిల్లవాడిని అనే అనుకున్నాడు. అలా పుట్టినటువంటి పిల్లవాడు త్రివృత్ 3 రకాలుగా విడిపోయాడు. అంతవరకు ఒకే అగ్నిగా ఉండేటువంటి ఆయన 3గా విడిపోయాడు. ఆహవనీయము, గార్హవత్యము, దక్షిణాగ్ని అనే తీరులో 3గా విడిపోయాడు. తస్య నిర్మంథనాజ్జాతః జాతవేదా విభావసుః త్రయ్యా స విద్యయా రాజ్ఞా పుత్రత్వే కల్పితస్త్రివృత్. లేదు, అగ్ని ఆధానం చేస్తే అగ్ని వస్తుంది. ఆ అగ్నిని క్రమక్రమంగా పెంచి ముందు ఒక చోట పెట్టి అక్కడి నుంచి మళ్ళీ ముక్కలు చేసి ఈ 3 చోట్లకి సర్దుతారు. సర్ది మొత్తం 3 చోట్లకి అగ్నిని ఉంచుతారు. ఆ ఉంచే ప్రక్రియని ఈ భాషలో చెప్తున్నారు. అంతవరకు ఆ విధానం సరిగ్గా ఎవరు పాటించలేదు, దాన్ని పట్టించుకోలేదు పెద్దగాను. ఈయన మాత్రం ఆ విధానం తాలూకు వేదవాక్యాలన్నీ పరమేశ్వరానుగ్రహంతో మనసులో తోస్తే వాటిని వాడి చూపిస్తున్నాడు. తేనాయజత యజ్ఞేశం భగవంతమధోక్షజం ఉర్వశీలోకమన్విచ్చన్ సర్వదేవమయం హరి. ఆ అగ్ని 3గా విభజించబడినటువంటి అగ్ని, 3గా మారినటువంటి అగ్ని, ఆ అగ్నితో తేన అయజత యజ్ఞేశం, యజ్ఞేశ్వరుడికి యాగాలు చేశాడు. భగవంతం అధోక్షజం, ఇంద్రియాల ప్రభావాన్ని తగ్గించగలిగిన సర్వసమర్థుడైనటువంటి భగవంతుడినే యాగాలతో కొలిచాడు. సర్వదేవమయం, సర్వదేవతామయమైనటువంటి భగవంతుడినే కొలిచాడు. హరిం, ఎన్ని కష్టాలున్నా చివరికి అది సంసార కష్టమైనా సరే ఆ కష్టాన్ని కూడా హరించగలిగిన హరినే, శ్రీహరినే కొలిచాడు. కానీ ఎలా కొలిచాడు? ఉర్వశీ లోకమన్విచ్చన్. ఈ యజ్ఞాలతో నేను ఊర్వశీ లోకానికి వెళ్ళాలి, ఊర్వశి నాకు దొరకాలి అనే కోరికతో చేశాడు. తేనాయజత యజ్ఞేశం భగవంతమధోక్షజం ఉర్వశీ లోకమన్విచ్చన్ సర్వదేవమయం హరిం అని శ్రీశుకుల వారు నిజానికి వాపోతున్నారు. ఇంత పని చేశాడు, ఇంత గొప్ప అగ్నిని సాధించాడు. గంధర్వులు అగ్నినిచ్చారు, మనసులోనేమో వేదాలు తెలిసినాయి, ఆ వేదాలు వాటి తాలూకు విధానాలు అన్నీ తెలిసినాయి. మళ్ళీ వెళితే ఆ సమీగర్భ అశ్వత్థం దొరికింది, దాంతో అరణి ఆధారం, తర్వాత యజ్ఞాలు ఎన్నైనా చేసుకోవచ్చు అనే పరిస్థితి ఈయన ముందు ఉంది.
అన్నీ వడ్డించిన విస్తరి, కానీ ఈయన మాత్రం సరిగ్గా తినలేదు. విస్తరిలో అన్నీ వడ్డించారు, అన్నీ రెడీగా ఉన్నాయి, కానీ ఈయన మాత్రం పచ్చడి మెతుకులు తినడానికి సిద్ధపడ్డాడు, దానికే సిద్ధపడ్డాడు. ఉర్వశీలోకమన్విచ్చన్ సర్వదేవమయం హరం. ఏ భగవంతుడైతే ఈయన యజ్ఞాలతో కొలుస్తున్నాడో, ఏ భగవంతుడికి యజ్ఞాలు చేస్తున్నాడో, ఆ భగవంతుడిని చేరడానికి ఈ పని చేసి ఉండొచ్చుగా, తోచలేదు. కొన్ని తోచకపోవడానికి ఇంతకుముందు పాపం ఆవిడ కొంత చెప్పింది కదా ఉర్వశి, ఎక్కలేదు. ఎక్కకపోవడానికి తర్వాత అయినా వేద భాగాలు తెలిసినాయి కదా, వేద భాగాలను జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమయ్యేది కదా. అయితే మనసంతా ఉర్వశి నిండిపోయింది. ఆ ఉర్వశి లోకానికి వెళ్ళటానికి ఏ తీరు కావాలో, ఎంత కావాలో అంత కనిపిస్తోంది, మిగతా దారి కనిపించట్లేదు, మిగతా దారి మూసుకుపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని శ్రీశుకుల వారు దీని ద్వారా చెప్పదలిచారు. దాంతోపాటు అసలు సృష్టిలో జరిగినటువంటి వ్యవహారాలు వీటన్నిటి గురించి కూడా చెప్తూ, ఏక ఏవ పురావేద ప్రణవ సర్వవాంగ్మయ దేవో నారాయణో నాన్య ఏకో అగ్నిర్వర్ణ ఏవచ అనే శ్లోకంలో పురా మొదలు త్రేతాయుగంలో సృష్టి ప్రారంభపు నాళ్లలో ఏక ఏవ వేద, ఒకటే వేదం. ఏంటి? ఏకాక్షర వేదం. ఏంటంటే ప్రణవ. ప్రణవ ఓంకారం ఒక్కటే వేదం. సర్వవాంగ్మయ మొత్తం వాక్కులనన్నిటినీ, లౌకికమైన వాక్కులనన్నిటినీ తనలో ఇముడ్చుకున్నటువంటి ఓంకారమే వేదాలను కూడా తనలో ఇముడ్చుకుని ఉంది. అప్పటికి వేదాలు ఉన్నాయి, విరివిగా ప్రచారంలో ఉన్నాయి. గురు శిష్య అధ్యయనం ఉంది, పరంపర ఉంది, అధ్యయన పరంపర ఉంది, పరమేశ్వరుడు ఉపదేశం చేసినట్లుగా చక్కగా ప్రచారంలో ఉంది. కానీ వేదాన్ని ఎందుకు వాడటం అనే విషయం మీద ఎవరికి వేరే ప్రతిపత్తి లేదు. వేదం ద్వారా ఆ ఓంకార తత్వాన్ని తెలుసుకోవటం, ఓంకార తత్వం ద్వారా పరమాత్మను అందుకోవటం అనే పని మీదే ఉన్నారు. అందరూ సత్వప్రధానులుగా ఉన్నారు. అందువల్ల వాళ్ళు దేవో నారాయణ, దేవుడు అంటే వేరే ఎవరు లేరు, నారాయణుడు ఒక్కడే. నరాణం అయనం, నరాణం మానవులకు గమ్యస్థానమైన వాడు పరమాత్మ ఒక్కడే అనే బుద్ధితోనే ఉన్నారు. నాణ్య, మిగతా వాళ్ళు దేవులు కాదు. ఎందుకంటే ఈయనే స్వప్రకాశుడు, దేవ కదా, దివ్యతీతి దేవ, స్వప్రకాశుడు కాబట్టి, జ్ఞానస్వరూపుడు కాబట్టి ఈయనే దేవుడు అనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఏకోగ్ని, ఒకటే అగ్ని. ఆ అగ్నే వాళ్ళు స్థానిలో గంధర్వులు ఇచ్చారు. లేదా ఒకటే అగ్ని, అగ్ని అంటే పరమాత్మ అని, ఆ పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. పరమాత్మ కంటే వేరుగా అగ్ని లేనే లేడు. వర్ణ ఏవచ, వర్ణం కూడా ఒకటే. ఎందుకంటే అందరూ హంసాహ, కేవలం ధ్యాననిష్ఠులుగా ఉండిపోయారు, ధ్యానమే ప్రధానంగా పెట్టుకున్నారు, వేరే పనే పెట్టుకోలేదు. కాబట్టి ఒకటే వర్ణం, ఒకటే జాతి, ఒకటే దేవుడు, ఒకటే శబ్దం, ఒకటే, అంతా ఒకటే ఒకటే అన్నట్లుగా ఉంది. పెద్దగా మార్పు అమలులోకి రాలేదు. వైవిధ్యం అనేది అప్పటికి ఇంకా పుట్టలేదు. ఏక ఏవ పురావేద ప్రణవ సర్వవాన్మయ దేవో నారాయణో నాన్య ఏకోగ్నిర్వర్ణ ఏవచ. పురూరవస ఏవాసీత్ త్రయీ త్రేతాముఖే నృప అగ్నినా ప్రజయా రాజా లోకం గాంధర్వమేవ. ఈ పురూరవసుడు పూనుకున్నాడు కాబట్టే, పురూరవసుడు ఊర్వశిని ఇంతగా కోరుకున్నాడు కాబట్టే ఆ పురూరవసుడి నుండి పురూరవస ఏవ ఆసీత్ త్రయీ, ఈ వేదం కూడా 3 ముక్కలుగా విడిపోయింది. వేదమే త్రయీ 3గా అయిపోయింది. అంతవరకు ఒకటేగా ఉండేది కదా ఓంకార రూపంలోనూ. ఆ ఓంకారాన్ని తప్ప, ఓంకార వ్యాఖ్యాన రూపంలో తప్ప వేదాన్ని ఇంకొక రూపంలో అర్థం చేసుకోలేదు. ఈ పురూరవసుడు ఇన్సిడెంట్ తర్వాత త్రేతాముఖే, ఈ త్రేతాయుగం వచ్చేసిన తర్వాత, త్రేతాయుగపు ప్రారంభం నాళ్లలో సృష్టి జరిగి కొంత దూరం వెళ్ళిన తర్వాత, జీవుల సంస్కారాలు కొద్ది కొద్దిగా బలపడిన తర్వాత, లేదా జీవుల సంస్కారాల్లో వైవిధ్యాలు రావడం మొదలైపోయిన తర్వాత ఈ 3గా వేదం విడిపోయింది. ఎలా? క్రియా ప్రధానంగా యజుర్వేదము, మంత్ర ప్రధానం స్తుతి ప్రధానంగా ఋగ్వేదము, గీతి ప్రధానంగా గాన ప్రధానంగా సామవేదము అని విడిపోయింది. విడిపోయి ఈ మంత్రంతో ఏం చేయొచ్చు, ఈ గానంతో ఏం చేయొచ్చు, ఈ విధానం తెలుసుకుని ఏం చేయొచ్చు అనేటువంటి ఆలోచనలు మొదలైనాయి. త్రయీ త్రేతాముఖే నృప, పరీక్షిత్తు మొదలైన లేదు. మొదలందరూ సాత్వికులుగానే ఉన్నారు. క్రమక్రమంగా వాళ్ళ సంస్కారాలు, కొత్త కొత్త సంస్కారాలు చేరడం వలన కానీ, పాత సంస్కారాలు మళ్ళీ మార్పుకు లోనవ్వటం ద్వారా కానీ ఎలా అయినాయో ఇవన్నీ జరిగినాయి. మ్యూటేషన్స్ ఉండొచ్చు, లేదా కొత్తగా సంస్కారాలు పుట్టచ్చు, ఏమైనా కావచ్చు. వాటి వల్ల ఇలా మారిపోయింది. ఈయన మాత్రం, పురూరవసుడు మాత్రం అగ్నినా ప్రజయా రాజన్, తనకు పుట్టినటువంటి, తన మతనం చేస్తే పుట్టినటువంటి అగ్నిని తన పిల్లవాడుగా భావించి చాలా జాగ్రత్తగా సంరక్షించుకుంటూ, అగ్నిహోత్రులు
అగ్నిహోత్రం చేసేవాళ్ళు అగ్నిని పిల్లలుగా భావించి, మనకు 3 పిల్లలు, మనకున్న పిల్లలు కాక వీళ్ళు ఎక్స్ట్రా పిల్లలు, వీళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే తీరులో పసిపిల్లల్ని కాపాడుకున్నంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. ఈయన కూడా అంతే జాగ్రత్తగా కాపాడుకుని ఆ అగ్ని ద్వారా లోకం గాంధర్వమేయువాన్, ఈ ఉర్వశి ఉండే గంధర్వ లోకాన్ని చేరాడు, లేదా స్వర్గలోకాన్నైనా చేరాడు. ఉర్వశి కోసం యజ్ఞాలు చేశాడు, ఉర్వశి కోసం అగ్నుల్లో వాడుకున్నాడు, అందుకని అక్కడికి చేరాడు. అదే పరమాత్మ కోసం వాడుకొని ఉంటే, ఎవరినైతే పూజ చేస్తున్నానో ఆయన్నే చేరుకోవాలి అని అనుకుని ఉంటే అక్కడికి చేరుకుని ఉండేవాడు. పాప అమాయకుడు అది అనుకోలేకపోయాడు, చేరలేకపోయాడు అని శ్రీశుకుల వారు చెప్పేస్తున్నారు. పురూరవస ఏవాసీత్ త్రయీ త్రేతాముఖే నృప అగ్నినా ప్రజయా రాజా లోకం గాంధర్వమేయువాన్ అనే ఈ శ్లోకంలో. దీంతో 49 శ్లోకాలు ఉన్నటువంటి 14వ అధ్యాయం, 9వ స్కంధంలోని 14వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేశారు. ఈ అధ్యాయంలో చంద్రవంశాన్ని గురించి చెప్పడం ప్రారంభిస్తున్నానని చెప్పారు. మొదలు పరమాత్మ, తర్వాత బ్రహ్మ, తర్వాత అత్రి మహర్షి, తర్వాత చంద్రుడు, తర్వాత బుధుడు, తర్వాత పురూరవసుడు అనేటువంటి తరాలని వరుసగా చెప్పారు. పురూరవసుడు ఏమేమి ఘనకార్యాలు చేశాడు అనే విషయాన్ని చెప్పారు. ఆయన ఉర్వశితో కలవటము, ఉర్వశి శాపం పొంది ఈయన దగ్గరికి రావటము, వీళ్ళిద్దరూ కలిసి కొన్నాళ్ళు హాయిగా ఉండటము, తర్వాత ఈవిడిని స్వర్గానికి తీసుకెళ్ళడానికి గంధర్వులు రావటము, వాళ్ళు ఈవిడి దాచిపెట్టిన మేకపిల్లల్ని ఎత్తుకుపోవటము, తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్, దాంతో ఉర్వశి వెళ్ళిపోవటం, ఈయనకేమో పిచ్చిపట్టి లోకమంతా తిరగటము, చివరికి ఎక్కడో ఉర్వశి కనిపిస్తే నువ్వు వెళ్ళొద్దు అని మళ్ళీ బతిమలాడుకోవటము, ఆవిడేమో సంవత్సరం తర్వాత వస్తాను, నీ చేతిలో పిల్లవాడిని పెడతాను, ఒక రాత్రి ఉంటాను అని చెప్పటము, ఆ జరిగినా సరే ఆయనకి తృప్తి లేకపోవడంతో గంధర్వుల దగ్గరికి వెళ్ళు, వాళ్ళు నీకు దారి చూపిస్తారు అని ఆవిడ చెప్పటము, గంధర్వులేమో ఒక అగ్నిస్థాలు ఇవ్వటము, ఈయనకి దాంతో ఏం చేయాలో తెలియక ఎక్కడో అడవిలో దాచుకోవటము, అదేమో చెట్టు అవ్వటము, చెట్టుతో మళ్ళీ అగ్నిని ఈయన పుట్టించుకోవటము, ఈ లోపల ఈయనకు మనసులో ఆ వేదాలు ఆ భాగాలన్నీ తెలియటము, వాటితో యజ్ఞాలు చేయటము, యజ్ఞాలు చేసి ఉర్వశీ లోకానికి వెళ్ళటము అనేటువంటి క్రియలన్నీ క్రమక్రమంగానే ఇందులో శ్రీశుకుల వారు చెప్పారు. నీతి అనేది స్పష్టంగా బోధపడిపోతోంది. మనం ఒక లక్ష్యం కోసం కనుక నిరంతరం ఆలోచన చేస్తూ ఉంటే, ఆ లక్ష్యం కోసం సాధన చేయకపోయినా దాని గురించే ఆలోచిస్తూ ఉంటే, దానికి కావలసినటువంటి సాధనలన్నీ మన సంకల్ప బలంతో సమకూరుతాయి. మనసులోనూ సమకూరుతాయి, భౌతికంగానూ సమకూరటానికి అవకాశం ఉంది. లక్ష్య శుద్ధి అనేది ఉండాలి. ఈ లక్ష్య శుద్ధి A-B 2 రకాలుగా ఉంది. ఒకే లక్ష్యం మీద మనస్సును శుద్ధంగా ఉంచుకోవటం అనేది ఒక లక్ష్య శుద్ధి, ఇది B. దానికంటే లక్ష్య శుద్ధి అసలు ఆ లక్ష్యాన్ని శుద్ధంగా ఉంచుకోవటం, శుద్ధమైన లక్ష్యాన్ని ఎంచుకోవటం అనే తీరులో ఉండాలి. పురూరవసుడికి B లక్ష్య శుద్ధి ఉంది. ఒక లక్ష్యం ఉర్వశి అనేటువంటి లక్ష్యం మీద మనసు నిలిచి ఉంది, అక్కడే శుద్ధి ఉంది, లక్ష్య శుద్ధి ఉంది. అందువల్ల ఉర్వశీ లోకానికి కావలసినటువంటి సరంజామంతా ఈయనకి సమకూరింది. గంధర్వుల ద్వారా కావచ్చు, అగ్నుల ద్వారా కావచ్చు, లేదా వేద విద్య ద్వారా కావచ్చు, దేని ద్వారానైనా సరే ఉర్వశీ లోకానికి కావలసిన సరంజామంతా వచ్చేసింది. ఆయన దాని దగ్గరికి వెళ్ళిపోయాడు, లక్ష్యాన్ని సాధించగలిగాడు. కానీ ఈయనకి లక్ష్య శుద్ధి లేదు. లక్ష్య శుద్ధి లేదు కాబట్టి ఎంతో సాధించగలిగి కూడా చిన్నదే సాధించి ఊరుకుండిపోయాడు. చిన్న దాంతోనే తృప్తి పడవలసి వచ్చింది. ఎంతో సాధించగలడు. ఉర్వశి ఏం కర్మ, ఉర్వశితో కలిస్తే వచ్చే ఆనందం ఏం కర్మ, దానికి కోట్ల రెట్లు ఆనందాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని పొంది ఉండగలిగేవాడు. కానీ అంత సాధించలేక చతికిలబడి ఊరుకున్నాడు. చతికిలబడి అంటే పూర్తిగా చతికిలబడలేదు, ఉర్వశీ లోకానికి వెళ్ళి అక్కడ చతికిలబడి ఊరుకున్నాడు. ఇది నీతి. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటి అంటే, మనం మన అంతఃకరణాన్ని, సోమవంశాన్ని చెప్పడంలో అది అంతఃకరణ శుద్ధిని కలుగజేస్తుంది అని చెప్పారు కదా శ్రీశుకుల వారు. ఎలా మనం శుద్ధి చేసుకోవాలి అంటే, మనం ముందు ఫస్ట్ B లక్ష్య శుద్ధిని సాధించడం అనేది అలవాటు చేసుకోవాలి. ఒక లక్ష్యం మీద స్థిరంగా శుద్ధిని పెంచుకోవాలి, లక్ష్యం మీద మనస్సును నిలుపుకోవాలి. ఆ లక్ష్యాన్ని సాధించేంత వరకు మనస్సును ఇటు అటు పోనివ్వకూడదు, మనస్సుని స్థిరంగా ఉంచుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. అదే సమయంలో మన లక్ష్యాన్ని మనమే శోధన చేసుకుని మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆ లక్ష్యం శాశ్వతంగానే ఉండాలి. శాశ్వతంగా ఉన్నప్పుడే ఆ లక్ష్యం సిద్ధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. అలా మనకు ఆలోచన కలిగేందుకు వీలుగా శ్రీశుకుల వారు ఈ ఉపాఖ్యానాన్ని తీసుకొచ్చారు. మధ్యలో పాపం స్త్రీలను ఏదో తిట్టారు,
అంటే స్త్రీలను తిట్టడం అనేది అంశం కాదు, కథలో భాగంగా స్త్రీ అనేది నడుస్తుంది కాబట్టి స్త్రీలను తిట్టారు. అదే భౌతికమైన వస్తువులు కనుక అక్కడికి వస్తే వాటినైనా ఇలాగే దోష దర్శనం ద్వారా తిట్టుకునైనా సరే వైరాగ్యాన్ని తెచ్చుకోవాలి. తిట్టుకోవడం అంటే వేరే ఏం లేదు, అవి అశాశ్వతం అని అనుకోవటం. అంటే లేదా ఇంకోటేదో వచ్చింది, తాత్కాలికమైన భావాలు వచ్చినాయి, ఏం వచ్చినా సరే అవన్నీ కూడా అశాశ్వతం అనేటువంటి దృష్టితో వాటి మీద దోష దర్శనం చేసి శాశ్వతమైనటువంటి ఫలితం మీద, నిత్యమైనటువంటి ఫలితం మీద, సత్యమైన ఫలితం మీద, సుఖరూపమైనటువంటి ఫలితం మీద మనస్సుని నిలుపుకోవాలి, లక్ష్య శుద్ధిని సాధించుకోవాలి అని మనకు ఈ ప్రకరణం ద్వారా, ఈ ఉపాఖ్యానం ద్వారా శ్రీశుకుల వారు చక్కగా చెప్తున్నారు. మనం ఆ దృష్టితో ఈ ఉపాఖ్యానాన్ని అర్థం చేసుకుందాము. కథ చక్కగా ఉంది, కథలో ఏ లోపము లేదు, మామూలుగా మనం చూస్తున్న కథల్లాగానే సాగుతోంది, ఏమి ఇబ్బంది లేదు. పేర్లు పాతబడిన పేర్లు, విధానాలు పాతబడిన విధానాలే కానీ అసలు కంటెంట్ మాత్రం మన మనసుల్లో ఉండే కంటెంట్ లాగా అలాగే ఉంది. కాబట్టి కథలో ఇబ్బంది ఏం లేదు, కథలో అనుపపత్తి ఏం లేదు, ఇలా కథ జరగడం అనేది సాధ్యమే అని మనకి కూడా చక్కగా ఉంది. కానీ కథలో అంతర్లీనంగా ఉండేటువంటి అంతఃకరణ శుద్ధి మాత్రం మన మనసులో ఇంకా రావాల్సి ఉంది. అలా వచ్చేట్లు చేసి ఆ అంతఃకరణ శుద్ధిని మనకు తయారు చేసి లక్ష్య శుద్ధిని అందించవలసిందిగా ఆ అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనం ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ శ్లోకాల పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే చతుర్దశాధ్యాయే శ్లోకాః. ఐలోపిశయనే జాయాం అపశ్యన్ విమనా ఇవ తచ్చిత్తో విహ్వలః శోచన్ బభ్రామోన్మత్తవన్మహీం సతాం వీక్ష్య కురుక్షేత్రే సరస్వత్యాం చ తత్సఖీః పంచప్రహృష్టవదనాః ప్రాహ సూక్తం పురూరవాః. అహో జాయే తిష్ఠ తిష్ఠ ఘోరే న త్యక్తుమర్హసి మాం త్వమద్యాప్య నిర్వృత్య వచాంసి కృణవావహై. సుదేహోయం పతత్యత్ర దేవి దూరం హృతస్త్వయా ఖాదంత్యేనం వృకాగృధ్రాః త్వత్ప్రసాదస్య నాస్పదం. ఉర్వశ్యువాచ మామృథాః పురుషోసి త్వం మాస్మత్వాద్యుర్వృకా ఇమే క్వాపి సఖ్యం న వై స్త్రీణాం వృకాణాం హృదయం యథా. స్త్రియో హ్యకరుణాః క్రూరాః దుర్మర్షాః ప్రియసాహసాః ఘ్నంత్యల్పార్థేపి విశ్రబ్ధం పతిం భ్రాతరమప్యుత విధాయాలీక విశ్రంభం అజ్ఞేషు త్యక్తసౌహృదాః నవమభీప్సంత్యః పుంశ్చల్యస్వైరవృత్తయః సంవత్సరాంతే హి భవాన్ ఏకరాత్రం మయేశ్వర వత్స్యత్యపత్యాని చ తే భవిష్యంత్యపరాణి భోః. అంతర్వత్నీముపాలక్ష్య దేవీం సప్రయయౌ పురం పునస్తత్ర గతోబ్దాంతే ఉర్వశీం వీరమాతరం ఉపలభ్య ముదాయుక్తః సమువాసతయా నిశాం అథైనముర్వశీ ప్రాహ కృపణం విరహాతురం గంధర్వానుపధావేమాన్ తుభ్యం దాస్యంతి మామితి. తస్య సంస్తువతస్తుష్టాః అగ్నిస్థాళీందదుర్నృప ఉర్వశీం మన్యమానస్తాం సోబుధ్యత చరన్వనే
स्थालीं यस्य वने गत्वा गृहानाध्यायतो निशि त्रेतायां सम्प्रवृत्तायां मनसि त्रय्यवर्तत स्थाली स्थानं गतोऽश्वत्थं शमीगर्भं विलक्ष्य सः तेन द्वे अरणीकृत्वा उर्वशी लोककाम्यया उर्वशीं मन्त्रतोऽध्यायन् अधरारणिमुत्तराम् आत्मानमुभयोर्मध्ये यत्तत् प्रव्रजनं प्रभुः तस्य निर्मन्थनाज्जातः जातवेदा विभावसुः त्रय्या सविद्यया राज्ञा पुत्रत्वे कल्पितस्त्रिवृत् तेनायजत यज्ञेशं भगवन्तमधोक्षजम् उर्वशीलोकमन्विच्छन् सर्वदेवमयं हरिम् एक एव पुरा वेदः प्रणवः सर्ववाङ्मयः देवो नारायणो नान्यः एकोऽग्निर्वर्ण एव च पुरूरवस एवासीत् त्रयी त्रेतामुखे नृपा अग्निना प्रजया राजा लोकं गान्धर्वमेयिवान् इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां नवमस्कन्धे चतुर्दशाध्याये श्लोकाः। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।